మనం ఇంగ్లీష్ ఎంతగా చదివినా, స్పీకింగ్ ప్రాక్టీస్ చేయకపోతే మనం ఇంగ్లీష్‌లో మాట్లాడలేం. మనం ఇంగ్లీష్ ఎంతో చదివినప్పటికీ, స్పీకింగ్ ప్రాక్టీస్ చేయకపోతే మనం ఇంగ్లీష్‌లో మాట్లాడలేం. సో, ఫ్రెండ్స్ ఇలా ఏదైనా ఒక పనిని ఎంతగా చేసినా, లేదా ఎంతో చేసినప్పటికీ, ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మనం ఇంగ్లీష్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తామంటే, మచ్ యాస్ సబ్జెక్ట్, వర్బ్. మచ్ యాస్ సబ్జెక్ట్, వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఒక 4 ఎగ్జాంపుల్స్‌నైతే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ 4 ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లనేషన్ తర్వాత ఎక్సర్‌సైజ్ పర్పస్‌లో మీకు కూడా లాస్ట్‌లో ఒక ఎగ్జాంపుల్ అయితే ప్రొవైడ్ చేశాను. సో, వీడియో చివరి వరకు చూసి ఈ కాన్సెప్ట్ మీద అవేర్ అండ్ కమాండ్ అయితే తెచ్చుకోండి. ఆల్రైట్ ఫ్రెండ్స్. ఇలా ఏదైనా ఒక పనిని ఎంతగా చేసినా లేదా ఎంతో చేసినప్పటికీ ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మచ్ యాస్ సబ్జెక్ట్ వర్బ్. ఈ వర్బ్ అనేది టెన్స్‌ని బేస్ చేసుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అనుకోండి వి2 వస్తుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే మనకు వర్బ్ వన్ అయితే వస్తుంది. ఆల్రైట్ ఫ్రెండ్స్. ఏదైనా ఒక పనిని ఎంతగా చేసినా లేదా ఎంత చేసినప్పటికీ. ఓకే. నౌ లెట్ us జంప్ ఇంటు ది ఎగ్జాంపుల్స్. నంబర్ 1 ఎగ్జాంపుల్. అతను ఎంతో ప్రయత్నించినప్పటికీ, అతను ఎంతో ప్రయత్నించినప్పటికీ అతను విఫలమయ్యాడు. అతను ఫెయిల్ అయ్యాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ అతను ఎంతో ప్రయత్నించినప్పటికీ ఇది పాస్ట్ టెన్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి, మనం ఈ వర్బ్ అనే సబ్జెక్ట్ తర్వాత వి2 అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మచ్ యాస్ హి ట్రైడ్, మచ్ యాస్ హి ట్రైడ్ అంటే అతను ఎంతో ప్రయత్నించినప్పటికీ అతను విఫలమయ్యాడు. అంటే ఇది కూడా పాస్ట్ టెన్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. హి ఫెయిల్డ్, మచ్ యాస్ హి ట్రైడ్, హి ఫెయిల్డ్ అంటే అతను ఎంతో ప్రయత్నించినప్పటికీ అతను విఫలమయ్యాడు. సెకండ్ ఎగ్జాంపుల్. వారు అతనిని ఎంతో నమ్మినప్పటికీ, వారు అతనిని ఎంతో నమ్మినప్పటికీ, అతను వారిని మోసం చేశాడు. అతను వారిని మోసం చేశాడు. సో, ఫ్రెండ్స్ ఈ సెకండ్ ఎగ్జాంపుల్‌లో కూడా వారు అతనిని ఎంతో నమ్మినప్పటికీ, సో, ఇక్కడ ఎంతో నమ్మినప్పటికీ లేదా ఎంతో ప్రయత్నించినప్పటికీ అంటే ఏదైనా ఒక పనిని ఎంతో చేసినప్పటికీ, అతను వారిని మోసం చేశాడు. మరి ఇక్కడ ఈ వర్బ్ కూడా మనకు పాస్ట్ టెన్స్‌నైతే రిప్రజెంట్ చేస్తుంది. ఎంతో నమ్మినప్పటికి అంటే ఆల్రెడీ వారు అతనిని నమ్మారు. మచ్ యాస్ దే ట్రస్టెడ్ హిమ్, మచ్ యాస్ దే ట్రస్టెడ్ హిమ్, హి బేట్రీడ్ ఆర్ హి బీట్రీడ్ దెమ్, హి బీట్రీడ్ దెమ్ అంటే వారు అతనిని ఎంతో నమ్మినప్పటికీ అతను వారిని మోసం చేశాడు. మచ్ యాస్ దే ట్రస్టెడ్ హిమ్, హి బీట్రేడ్ దెమ్. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్. నేను అతనిని ఎంతగా గౌరవించినా, నేను అతనిని ఎంతగా గౌరవించినా, నేను అతని నిర్ణయాన్ని స్వాగతించను. నేను అతని నిర్ణయాన్ని స్వాగతించను. అంటే అతని నిర్ణయాన్ని నేను అంగీకరించను అని చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈ థర్డ్ ఎగ్జాంపుల్‌లో కూడా నేను అతనిని ఎంతగా గౌరవించినా, ఇక్కడ గౌరవించిన అనేది గౌరవం అనేది ప్రెజెంట్ కూడా ఉంటుంది కాబట్టి, ఈ స్టేట్మెంట్‌ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో అయితే ఎక్స్‌ప్రెస్ చేస్తాం. అండ్ నేను అతని నిర్ణయాన్ని స్వాగతించను. ఇక్కడ స్వాగతించాను అంటే పాస్ట్ టెన్స్. స్వాగతించాను అంటే నెగెటివ్. ప్రెజెంట్ టెన్స్‌లో అయితే ఇక్కడ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. నేను అతనిని ఎంతగా గౌరవించిన. మచ్ యాస్ ఐ రెస్పెక్ట్ హిమ్. మచ్ యాస్ ఐ రెస్పెక్ట్ హిమ్ అంటే నేను అతనిని ఎంతగా గౌరవించిన. ఐ డోంట్ వెల్కమ్ హిస్ డెసిషన్. ఐ డోంట్ వెల్కమ్ హిస్ డెసిషన్ అంటే నేను అతని నిర్ణయాన్ని స్వాగతించను. మచ్ యాస్ ఐ రెస్పెక్ట్ హిమ్, ఐ డోంట్ వెల్కమ్ హిస్ డెసిషన్ నేను అతనిని ఎంతగా గౌరవించినా, నేను అతని నిర్ణయాన్ని స్వాగతించను. ఆల్రైట్ ఫ్రెండ్స్. లాస్ట్ ఎగ్జాంపుల్. అతను ఎంత అనుభవం ఉన్నవాడైనప్పటికీ, అతను ఎంత అనుభవం ఉన్నవాడైనప్పటికీ, లేదా ఎంతగా అనుభవం ఉన్నవాడైనప్పటికీ, ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నాడు. సో ఫ్రెండ్స్ అతను ఎంత అనుభవం ఉన్నవాడైనప్పటికీ, మచ్ యాస్ హీస్ ఎక్స్‌పీరియన్స్‌డ్, మచ్ యాస్ హీస్ ఎక్స్‌పీరియన్స్‌డ్, హి స్టిల్ మిస్టేక్స్, హి స్టిల్ మేక్స్ మిస్టేక్ అంటే అతను ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నాడు. హి స్టిల్ మేక్స్ మిస్టేక్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఫోర్త్ స్టేట్మెంట్ మీరు నోటీస్ చేసినట్లయితే మనం మచ్ యాస్ హి ఈస్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇక్కడ మనం ఎలాంటి వర్బ్ అయితే యూజ్ చేయలేదు ఎక్సెప్ట్ బీ ఫార్మ్. హి ఈస్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇక్కడ ఈస్ అనేది బీ ఫార్మ్ అవుతుంది. ఎందుకు ఇక్కడ బీ ఫార్మ్ యూజ్ చేసామంటే, ఇక్కడ ఉన్నవాడైనప్పటికీ అంటే ఏదైనా ఒక క్వాలిటీని ఉన్నవాడైనప్పటికీ, ఇక్కడ ఎక్స్‌పీరియన్స్‌డ్ అనేది ఒక యాడ్జెక్టివ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. అతను ఎంత అనుభవం ఉన్నవాడైనప్పటికీ ఇక్కడ పనేమీ చేయలేదు. జస్ట్ అతనికి ఎక్స్‌పీరియన్స్ ఉంది అని చెప్తున్నాం కాబట్టి, బీ ఫార్మ్‌లో అయితే ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మచ్ యాస్ హి ఈస్ ఎక్స్‌పీరియన్స్‌డ్ స్టిల్ హి మేక్స్ మిస్టేక్. ఇక్కడ మనం వి5 అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే అది అతని నేచర్ కాబట్టి స్టిల్ హి మేక్స్
మిస్టేక్స్. అంటే అతను ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నాడు. సో ఫ్రెండ్స్ ఇలా ఏదైనా ఒక పనిని ఎంతగా చేసినా లేదా ఎంతో చేసినప్పటికీ అనొచ్చే సిట్యుయేషన్‌లో మధ్యాస్‌తో పాటు సబ్జెక్ట్ అండ్ వర్బ్ అయితే యూజ్ చేయాల్సుంటుంది. ఆల్రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఎక్సర్‌సైజ్ పర్పస్‌లో ఒక ఎగ్జాంపుల్‌నైతే ప్రొవైడ్ చేస్తున్నాను. నీ అభిప్రాయాన్ని నేను ఎంతగా గౌరవించినప్పటికీ, నేను దానితో ఏకీభవించను. నేను దానితో ఏకీభవించను. ఈ స్టేట్మెంట్ యొక్క ఇంగ్లీష్ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినిట్‌గా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్‌ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.